అందరికీ నమస్కారం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారో అదేవిధంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ వైపును చూస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే 100 రోజులు రాకముందే దాదాపు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి రావాలి అని ఇచ్చిన మాట తప్పకుండా ఉండాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని సంక్షేమ పథకాలు ప్రజల్లోకి రాబోతున్నాయి. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. ఏదైతే కేసీఆర్ పోకుంటూ ఇచ్చిన హామీలు నెరవేరకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఏ విద్యార్థులైతే తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిండ్రో, ఏ విద్యార్థులు తెలంగాణ ఉద్యమం కోసం బలి కోరిండ్రో వాళ్ళందరినీ ఇవాళ చాలా ఘోరమైన పరిస్థితిలో తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. ఆ విద్యార్థులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ సరైన నాయకత్వాన్ని అందిస్తుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ని చేయాలని, రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే క్రియాశీలకంగా పనిచేసిండ్రో, ఏ యూనివర్సిటీ విద్యార్థులు ముందున్నారో, ఏ యూనివర్సిటీ విద్యార్థులు తన జీవితాలతో ప్రాణాలు అడ్డుపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకున్నారో, రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆ విద్యార్థులు, ఆ నాయకులు, ఆ మేధావులందరూ కూడా ముందుండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, రాహుల్ గాంధీ అని ప్రధాని చేయాలని మరొకసారి ఈ యొక్క యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ఒక్కసారి మీ అందరినీ చేతులెత్తి మరొకసారి వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో రావాలని, మీ అందరూ కృషి చేయాలని, మీరందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పార్లమెంటు ఎలక్షన్ల ఇన్ఛార్జిగా రమాకాంత్ రెడ్డి గారిని యూనివర్సిటీకి ఆహ్వానించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలను ఉమ్మడి జిల్లాలో ఎలా గెలిపించుకున్నామో అదేవిధంగా పార్లమెంటు ఎలక్షన్లు కూడా గెలిపించుకోవాలని విద్యార్థులందరం కలిసి యూత్ కాంగ్రెస్కు సపోర్టుగా విద్యార్థులు మాతో ఉంటూ ప్రతి నిమిషం ఎన్ఎస్యూఏ కానీ యూత్ కాంగ్రెస్ కానీ విద్యార్థి సమస్యల మీద పోరాడి మాకు మద్దతుగా ఉంటున్నందుకు మేము యూనివర్సిటీకి ఆహ్వానించి యూనివర్సిటీ తరఫున ఎలాగైతే అసెంబ్లీ ఎలక్షన్లు ఎలా గెలిపించుకున్నామో అదేవిధంగా పార్లమెంటు ఎలక్షన్లు గెలిపించుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచి రాహుల్ గాంధీని పీఎం చేస్తామని మేము ప్రతిష్ఠిస్తూ ఈ సమయంలో ప్రెస్ వారి ముందట గొప్పగా మేము చెప్పేది ఏంటంటే యూనివర్సిటీ నుంచి మళ్ళా ఎలా అయితే ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో అదే కాంగ్రెస్ పార్టీని మొన్న అసెంబ్లీలో గెలిపించుకున్నట్టు ఈ యొక్క ఎంపీ సీట్లను కూడా గెలిపించుకొని మా రాహుల్ గాంధీని కంపల్సరీ పీఎం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్న ప్రెస్ వాళ్ళ ముందట. థ్యాంక్ యూ వెరీ మచ్. వరంగల్ పార్లమెంట్లో జరగబోయే ఎన్నికల సన్నాహ గురించి ఈరోజు యూత్ కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమితులైన మిత్రుడు రమాకాంత్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ, యావత్ ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ సెగ్మెంట్లో గతంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి యూత్ కాంగ్రెస్ సైనికులు ఎలా విధంగా పనిచేశారో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసే దిశగా పనిచేయాలని చెప్పేసి సన్నాహ సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 60 రోజుల్లో చేసినటువంటి హామీలకు ఎంత డిఫరెంట్ ప్రజల్లోకి తీసుకుపోయినాం. కాబట్టి ఇప్పుడు కూడా 6 గ్యారంటీల గురించి తీసుకువెళ్ళి ముందుగా యువతను ఆకర్షించుకునే దిశగా యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని పీఎంని చేసే దిశగా యూత్ కాంగ్రెస్ పనిచేయాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా పెద్దపీట వేసే దిశగా మన రేవంత్ రెడ్డి గారు సకల విధాలుగా ఏ విధంగా అయితే విద్యార్థులకు ఇటు నిరుద్యోగులకు లాభం చేకూర్చే దిశగా తీస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా గమనించాలి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే టైం మళ్ళోసారి ఆసనమైంది. ప్రజలు మళ్ళోసారిగా తిరుగుబాటు చేసే స్టార్ట్ అయిందని చెప్పేసి మీ ఓటు హక్కును కాంగ్రెస్ పార్టీకి బలిసే దిశగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రెస్ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పే విషయాలు ఏంటంటే 6 గ్యారెంటీలు ఏ విధంగా అయితే ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం
జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేద బడుగు బలమైన వర్గాలందరూ కూడా బాగుపడుతారని చెప్పడం జరుగుతూ ఉంది. అందరూ కూడా మరోసారి ఆలోచించి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేయాలని చెప్పేసి ప్రముఖంగా తెలియడం జరుగుతుంది.